మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండల్ పూతంచెట్టిపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. 10వ తారీఖు నాడు 4 గంటలకు భారీ బహిరంగ సభ, ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అయిన తర్వాత హైదరాబాద్ పేరెంట్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు కార్మికులు, కర్షకులు, విద్యావంతులు, మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యార్థులు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేకమైన సంక్షేమ కార్యక్రమాల్లో రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఉన్న ఈ మధ్యనే కాలంలో ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అన్ని ఈ యొక్క ప్రపంచంలో ఉన్న దేశాలలో ఇంధనం కొరత ఏర్పడి ఇంధనం రేట్లు కూడా పెరగడం జరిగింది. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇంధనం కొరత రాకుండా మరియు రేట్లు కూడా ఎక్కడ పెంచకుండా ఇది ఒక ఘనత ఈ దేశ ప్రధానమంత్రికే దక్కుతుంది. అట్లాగే ఏదైతే మొన్ననే జరిగిన బెంగాల్ ఎలక్షన్లో అస్సాం, బెంగాల్ 5 రాష్ట్రాల ఎన్నికలలో కూడా 3 రాష్ట్రాలు ఘన విజయం సాధించి ఏదైతే పశ్చిమ బెంగాల్లో సుమారుగా 80 సంవత్సరాల ఈ స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాల పాలనలో అనేకమైన అరాచకత ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్లో ఏదైతే ఈరోజు మనం 206 పైచిల్కు స్థానాలు గెలవడం జరిగింది. అక్కడ శుభసూచకం, వారికి అభినందన తెలియజేస్తూ అట్లాగే అస్సాంలో ముచ్చటగా మూడోసారి హేమంత్ విశ్వశర్మ ఈరోజు రాష్ట్రానికి ఘన విజయం సాధించడం, ఏదైతే పాండిచ్చేరిలో కూడా ఎన్డీఏ రెండోసారి గెలవడం, ఏదైతే ఇంకా 2 రాష్ట్రాల్లో కూడా మనం గెలవకున్నా అక్కడ కూడా ఓట్ బ్యాంక్ పెంచుకోవడం జరిగింది. అంటే ఈ దేశంలో మొత్తం ఉన్న రాష్ట్రాలలో ఎన్డీఏ 23 రాష్ట్రాల్లో ఈరోజు కాషాయం చేయడం జరిగింది. అదే విధంగా అయితే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాతోనే ప్రజలు రాబోయే కాలంలో మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలంగాణ కాషాయ జెండా గోలుకొండ పైన కూడా ఈరోజు బీజేపీ జెండా కాషాయం రెపరెపడాలిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.